గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. గురుభ్యో వీర బ్రహ్మేంద్ర స్వామినే నమ. శ్రీమాత్రే నమ. పరాభవ నామ సంవత్సరం వృషభ రాశి వారికి సంవత్సర ఫలం ఎలా ఉంది? ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. ఇక్కడ ఆదాయం వ్యయాలు 5 ఆదాయం వస్తుంది, 14 వ్యయం ఖర్చు అవుతుంది. రాజ్యపూజ్యం అవమానం లెక్కేసుకుంటే రాజ్యపూజ్యం 5 ఉంది, అవమానం 4 ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఇక్కడ ఎలా ఉంది చూసారా? ఈ సంవత్సరం అంతా 11 లాభస్థానమందు మీనరాశి సువర్ణమూర్తిగా ఉన్నాడు. శని ఎప్పుడైతే సువర్ణమూర్తిగా ఉన్నాడో పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంది. ఇక్కడ గురుబలం ఎలాగుందంటే మే 31 వరకు మిథున రాశి యందు, అనంతరము కర్కాటక రాశి యందు, తర్వాత అక్టోబర్ 31 నుంచి సింహరాశి యందు, మరియు 24 జనవరి లగాయితు తృతీయ స్థానముదు కర్కాటక రాశి యందు తామ్రమూర్తిగాను గురుడు ఉన్నాడు. అయితే ఈ ప్రారంభం లగాయితు ఈ వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందంటే శుభాశుభ ఫలములు మిశ్రమముగా ఉండును. శుభము అశుభాల పని ఏదైనా మిశ్రమ ఫలితము. విలువైన వస్తువులు కొనుట జరుగును. పెండింగ్ వ్యవహారములు పూర్తిగా పరిష్కార మార్గములోకి వచ్చును. స్థిరాస్తిని అభివృద్ధి చేయు ప్రయత్నములు జరుగును. హోదాగల వ్యక్తులతో స్నేహలాభము కలుగును. సాంఘికముగా గౌరవ మర్యాదలు పెరుగును. బంధుమిత్రులు కలిగట, విందు భోజన కార్యక్రమాలు చేయుట, ఆనందంగా జీవనము గడుపుట జరుగును. ఎంత చక్కగా చెప్పాడండి. ఆదాయ వ్యయాలు కానీ ఇక్కడ రాజపూజ అవమానాలు కానీ ఏమాత్రం బేస్మెంట్ లేకపోయినా ఆ ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులు మీకు వర్తించవు. అయినా సరే మీరు ఆనందదాయకంగా ఉంటారు. పెద్ద ధనము సంపాదించలేకపోయినా శుభ అశుభ ప్రభావం అని మిశ్రమంగా ఉంటాయి. ఏది కూడా పెద్దగా ఆదాయం మించినటువంటి ఇబ్బందులే ఉండవు. ఆదాయం ఎక్కువ వచ్చేది, అలాగని ఖర్చులు దానికి మించినటువంటి ఖర్చులు ఉండవు. అలాగా సమతుల్యంగానే సాగుతుంది. విందు భోజనములు చేయుట, వినోదములో పాల్గొనుట, ఆనందముగా జీవితము గడుపుట జరుగును. విద్యార్థులకు మంచి ర్యాంకులతో పాస్ అవుదురు. వ్యవసాయదారులకు తొలకరి మెట్ట పంటలు బాగా పండును. ఆశించిన దిగుబడి లాభములు వచ్చును. రుణములు కొంత తీరును. రుణములు చేస్తారు, రుణాలు కొంత తీరుతాయి. దాని గురించి భయం పడవలసినటువంటి పని లేదు. రాజకీయ నాయకులకి పలుకుబడి హెచ్చుగా ఉంటుంది. అలాగే కాంట్రాక్టుదారులకి వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపార లావాదేవీలు సక్రమంగానే సాగుతాయి. సినీ రంగంలో ఉన్నటువంటి నిర్మాతలు కానీ, నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, దర్శకులకు కానీ, కళాకారులకు కానీ వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి కొద్దిగా సినీ రంగంలో కొద్దిగా బాగా డెవలప్మెంట్ కనబడుతుందని చెప్పొచ్చు. వీరి జాతి పగడము, ఈ పగడం అన్నది వీళ్ళు ధరించుకున్నట్టుగైతే, లేదంటే మంగళవారం పూట ఆంజనేయ స్వామి వారికి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కానీ పూజించుకున్నట్టుగైతే కొద్దిగా ఆరోగ్య విషయంలో బాగుంటుంది. ఆర్థిక విషయం పనులలో కూడా చాలా బాగుంటుంది. శనివారము వీళ్ళకి గురుడు శనివారం 2 కూడా అదృష్టవారములు. వీళ్ళకి 2, 3, 4, 7, 9 కూడా అదృష్ట సంఖ్యలు. ఈ రాశి వారు గురు కేతులను దానాలు, గురువుకి కేతువుకి దానాలు చేస్తే చాలా మంచిది. దుర్గా అమ్మవారికి కుంకుమ పూజ చేయండి. మంచి సుఫలితాలు ఆశిద్దాం. మళ్ళీ మరొకతో మాసవారి ఫలితాలతో మీ ముందుకుంటాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.